మీ దగ్గర ఉన్న బిల్లులో కింద 24 లేదా 25 లేదా 22 అనే అంకెతో ఒక పాయింట్ రాకుండా ఉన్న రోజున ప్రభుత్వం భారం వేయనట్టు. వీళ్ళు ఏంటంటే భారం వేస్తూ కూడా ఏమీ లేదని ప్రజలకు అబద్ధం చెప్తారు. లాస్ట్ కూడా ట్రూ-అప్ ఛార్జీ ట్రూ డౌన్ చేసింది ప్రభుత్వం కాదు, రెగ్యులేటరీ కమిషన్ తగ్గించమని చెప్పింది. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మీరు దోచుకున్నారని ఆయన అని. ఇప్పటిది కూడా అదే, ఇంతకుముందే వసూలు చేసేసారు ఆల్రెడీ ఎక్స్ట్రా. దాన్ని తగ్గించమంటేనే ఇది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఆదేశం ట్రూ-అప్కి సంబంధించి. ప్రభుత్వం సబ్సిడీని భరిస్తుందా లేదా, ఎక్కడి నుంచి తెచ్చామని భరిస్తోంది? ఇప్పుడు ఉచిత విద్యుత్కి ఏమైనా ప్రభుత్వం నుంచి డబ్బులు ఇచ్చారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి? లెక్క తీసి చూపించమనండి. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి మేము ఇట్లా 1000 కోట్లు వేసాం సో పద్దు. అట్లాగే దళితులకి వీళ్ళకి 200 యూనిట్ల ఫ్రీది ఉంది, దానికి ఏమైనా ఇచ్చారా డబ్బులు? ఇట్లాంటి వీళ్ళు ఇచ్చే సబ్సిడీల పేరుతో ఇస్తున్న ఏవైతే ఉన్నాయో ఆ డబ్బులు ప్రభుత్వం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి జమ చేస్తే, ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు, దాని ప్రభుత్వం అప్పుడు ఏదో 400 కోట్లే పెట్టానండి. నెలకి ఎంత అవుతుంది దానికి? నెలకు ఒక బస్సులో టికెట్లకి ఎంత